వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమన్న చంద్రబాబు భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని వ్యాఖ్య. ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దని విన్నపం. స్వామిని దర్శించుకునేందుకు మాజీ సీఎంకు హక్కు లేదా అని జగన్ ప్రశ్న. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. దసరా తర్వాత ఏపీకి 4 కుంకి ఏనుగులు వెల్లడించిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే. ఏపీ కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన 6 కీలకమైన ఒప్పందాలు. హైదరాబాద్ లోని పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్స్. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు. తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం పెట్టరన్న భూమన. సంతకం చేయకుండానే స్వామివారిని దర్శించుకుంటామని వ్యాఖ్య. తమను ఎవరు అడ్డుకోలేరన్న టీటీడీ మాజీ చైర్మన్. జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరిగిందన్న ఆనం. వైఎస్ సమాధి వద్ద శివ ఉంటుందని వ్యాఖ్య. తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనన్న ఆనం. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్. కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలోనే రైతు బంధు ఇచ్చామన్న మాజీ మంత్రి ఇప్పుడు పంట తోటకు వచ్చినా ఇవ్వలేదని విమర్శ. 2 పిల్లలు కూలితే ప్రాజెక్టే కూలిపోయినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తిరుమల పర్యటనకు వెళ్తున్నారని జగన్ ప్రకటించిన తర్వాత ఈ వ్యవహారం మరింత ముదిరింది. క్రైస్తవుడైన జగన్ తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం చెప్పారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమని అన్నారు. 7 కొండల వారి పవిత్రతను కాపాడేందుకు భక్తుల మనోభావాలను పరీక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్టలతో శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారని అన్నారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు వరదలకు నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ తరఫున 20 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రిలయన్స్ కంపెనీ యజమాని ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తరఫున వచ్చిన ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కంపెనీ తరఫున 20 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. రిలయన్స్ కంపెనీ ప్రజాప్రతినిధులతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కాగా వరద బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తోచిన విరాళం పంపిస్తున్నారు. దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మావోలతో సహా 4 కుంకి ఏనుగులను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య 6 కీలకమైన ఒప్పందాలు జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు. ఈ భేటీలో 2 రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఈశ్వర్ బి ఖండ్రే ఈఎంఓఈకు సహకరించిన 2 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను కొద్ది సంవత్సరాలు. అందుకని విధానాన్ని ప్రాక్టికల్గా చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటి చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగుల సమస్య ఎలా తీర్చాలని మన పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అడిగారు, చిరంజీవి చౌదరి గారిని అడిగారు. అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది. మనం మన అప్రోచ్ కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయని వెంటనే మన చిరంజీవి చౌదరి గారు అని కాంటాక్టర్స్ ఆయన సమకాలీకులు ఉన్న అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖకు వెళ్తే వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాధారణంగా ఆహ్వానించి
వాళ్ళు సొంతలో రమ్మని చెప్పండి, వాళ్ళు ఏం చేయగలిగారో చేద్దామని చెప్తే వెంటనే నేను 48 గంటలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. లెస్ దాన్ 48 hours మొత్తం సిద్ధం చేశారు. విధానసౌధకి వెళ్ళాను. కర్ణాటకలో విధానసౌధకి కూర్చుంటే చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రజలందరూ తరఫున సమస్యను వినియోగించాను. దానికి ముందే కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారి దగ్గరికి కలిశాను. వారికి కూడా తెలియజేసి వారు ఒకటే చెప్పారు, సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీకు అని చెప్పారు. శ్రీ సిద్ధరామయ్య గారి దగ్గరికి కలిశాను, వారికి కూడా తెలియజేసి వారు ఒకటే చెప్పారు, సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీకు అని చెప్పారు. అలాగే ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రోజున చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి చాలా ప్రేమగా ఆప్యాయంగా సమస్యలన్నీ విని సాదరంగా ఆహ్వానించి చెప్పాను, ఈ సమస్యలు ఉన్నాయంటే వెంటనే ఆయన పెద్ద ఆలోచన కూడా అలా చేయలేదు. మీరు ఇంత దూరం వచ్చారు, మేము మీకోసం చేస్తాం. సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది, కానీ మన ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు, ఉన్నత అధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే, ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే, ఒక MOU చేసుకుందాం. ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీశాఖకు సంబంధించి ఇలాంటి MOUలు ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదని. పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉండాలి, పరస్పర సహకారం ఉండాలి, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ రోజున సమస్యలన్నీ మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. అది ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. మనకున్నది తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ దేవుడి దగ్గరకు వెళ్తుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. జగన్ తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. 100 రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు, మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ ప్రపంచంలో ఉండం? రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ వైసీపీ అధినేత జగన్ ఒక హాఫ్ టికెట్ అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన హిందువా లేక క్రిస్టియానా అని ప్రశ్నించారు. 100 ఏళ్ల క్రితం 1925లో వైఎస్ కుటుంబం క్రైస్తవ మతం తీసుకుందని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం యేసుక్రీస్తునే నమ్ముతోందని తెలిపారు. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అందరూ క్రైస్తవులేనని చెప్పారు. జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగిందని వెంకటరమణారెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, భారతి తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగాయని చెప్పారు. వైఎస్ సమాధి వద్ద సిలువ ఉంటుందని అన్నారు. జగన్ క్రిస్టియన్ కాకపోతే అక్కడున్న సిలువను తొలగించాలని చెప్పారు. క్రైస్తవులను కూడా జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐకి ఇచ్చిన అఫిడవిట్లో జగన్ తనను క్రిస్టియన్ గానే చెప్పుకుంటున్నాడని తెలిపారు. వైఎస్ వెంకటరెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత. కడపలో జేజి తాత అంటారు, మా ఊర్లో తాత అంటాం మేము. వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తి, ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత. ఈ వైఎస్ వెంకటరెడ్డి ఒక ముఠా నాయకుడు. ఈ వైఎస్ వెంకటరెడ్డి 1925 అంటే కరెక్ట్ గా 100 ఏళ్లు వెనక క్రిస్టియన్ గా, క్రైస్తవుడుగా ఇతను మారాడు. ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తవుడుగా, క్రిస్టియన్ గా యేసు ప్రభుని నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యారు. 100 ఏళ్ల ముందర 1925 ఈ వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది. యేసు ప్రభువునే నమ్ముకున్నారు. అది తప్పు కాదు. ఎవరు ఏ రిలీజన్ ని నమ్ముకోవాలన్నా, ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరినీ గమనించాలి. ఓకే, జయమ్మ ఎవరు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి. ఆమె కూడా క్రిస్టియనే. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే. రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు, ఆమె కూడా క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే. నేను అడుగుతున్నాను, ఒక ముఠా నాయకుడు అని, వైఎస్ వెంకటరెడ్డి ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పలేదు. చెప్పింది ఎవరు? విమలమ్మ గారు. సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు. ఏమని? మా తాత యోధుడు గారు సంధించి వెంకటరెడ్డి అని మా తాత గారు 93 సంవత్సరాలు అంటే 1925 లో క్రైస్తవుడిగా మారాడు. యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు. అంతకు ముందర ఆయన విగ్రహాలు పూజించేవాడు. రాయలసీమలో ముఠా నాయకుడు. ఇది
నేను చెప్పలా, వైఎస్ విమలమ్మ చెప్పింది. ఆమె రాసిన బయోగ్రఫీలో, ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది, మా తాతగారు 1924లో ఎగ్జాక్ట్ గా 100 ఏళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రైడ్ చేసింది. పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు. సీఆర్ఎఫ్ పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు, అశాంతి తలెత్తేలా ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ తిరుపతి ఎట్లా వస్తాడో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన బీజేపీ నేతలు, తిరుపతి జనసేన నేతలు, టీడీపీ వారిదే అదే మాట. ఇంత విచిత్రమైన పరిస్థితిని నేనెప్పుడు చూడలే. వైఎస్ జగన్ ఓ 6గురితో కలిసి తిరుపతి వెళ్తున్నారు. అధికారికంగా అందరికీ తెలిసిందే. ఆయన వెంట ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టడమేంటి? వెంకటేశ్వర స్వామిని మాజీ సీఎం దర్శించుకోవడానికి అనుమతి లేకపోవడమేంటి? దేవుడి దర్శనం ఒక అనుమతి కావాలా? దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని అంబటి రాంబాబు నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం బయలుదేరి తిరుమల చేరుకొని అక్కడ నైట్ హాల్ట్ ఉండి ఉదయాన్నే శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఈరోజు బయలుదేరుతున్న సందర్భంలో పురస్కరించుకొని రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులను ఈ ప్రభుత్వం క్రియేట్ చేసేటటువంటి దీనస్థితికి దిగజారిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి దైవ దర్శనానికి వెళ్తున్నారని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక రకాలైనటువంటి విషపూరితమైన ప్రచారాలు చేయడంతో పాటు అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనిచేయటం, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూటమి ఇదే విధంగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరం. తిరుమలలో జనసేన వారు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు, ఎలా దర్శనం చేసుకుంటాడు చూస్తామనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం, కొండ మీదకి ఎలా వెళ్తాడు అనేటువంటి మాట. తెలుగుదేశం మాట కూడా ఇదే మాట, అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇక చూస్తే పోలీసు వారు ఏంటంటే, జనరల్గా నేను ఎప్పుడు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిని నేను తిరుమలలో చూడలా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడలా. ఏదైనా ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ ఆందోళనని కట్టడి చేయడం కోసం నోటీసులు ఇస్తారు. ఇక్కడ ఆందోళన ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు. ఆయన కూడా ఒక 6-7 కలిసి వెళ్తున్నారు. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. మీరందరూ రావడానికి వీల్లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా ఎంపీ జనరల్గా ఉంటారు, తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా అకంపెనీ అవ్వచ్చు. ఆయనకు నోటీస్ ఇచ్చారు, నువ్వు రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనబడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు. దీనిలో చిత్రం ఏంటంటే, ఈ నోటీస్ చదువుతాను, పోలీస్ నోటీస్. 27/9/24 తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఇది రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోరని సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. యనుమల రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు.
సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే పంటలు కోతకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. తాము 10 ఏళ్ల పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం దొంగతనంగా రాత్రి కరెంట్ ఇస్తోందని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి. ఇక రేపు మాపు కోతకు రాబట్టే దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు ఎందుకు వేస్తలేడు? ఏం చెప్పిందప్పుడు? కేసీఆర్ ఉండగా మొదలు 4,000 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5 ఇస్తా అంటే 5 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 8,000 చేస్తా అన్నాడు. కానీ గెలిస్తే మనం చేద్దాం. కానీ వీళ్ళు గెలిచిండ్రు 7,500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇప్పటి వరకు సప్పులు లేదు. పోయిన యాసంగిలా 5,000 ఇచ్చిండు, 2,500 ఎగబెట్టిండు. ఈ వానకాలం ఇస్తాము అన్నారు. ఈ వానకాలం 7,500 లేదు, 5,000 కూడా లేదు. ఆయన 5,000 కూడా రాలేదు. రైతు బంధు వల్లేదని 3 పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే. ఇంకొకరు 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు. యాదగిరి 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు. నువ్వు రైతు బంధు అయ్యాక ఇలా అప్పుల పాలు చేస్తున్నాడు రైతుల్ని. ఇవాళ కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో, మందు బస్తాలకో, కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి, అబద్దాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు. టైం మీద ఇచ్చిండు. ఇంకో పని ఆపుకున్నాడు, ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు. కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే. అది ఎరువు బస్తాలైనా, కరెంట్ అయినా, రైతు బంధు అయినా, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా, వడ్ల పైసలు 3 వద్దులలో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే. వడ్లు కొంటే 3 వద్దులలో పైసలు వేసిండు కేసీఆర్. ఎక్కడ కూడా రైతుకు ఇంత ఇబ్బంది రానియలేదు. ఇంత కేసీఆర్ వచ్చినాకనే రైతుల భూముల విలువలు పెరగలే. మన ఊర్లో పొన్న కేసీఆర్ రాకముందు 5 లక్షలుండే. కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, చెరువులు మంచిగా చేసి, పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి, కానుగొర్రె మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా 2 పంటలు వండేటట్టు వ్యవసాయాన్ని మంచిగా చేసిండు. రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరం అయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చినాక కొండ్రోడే లేడు. ఇంత లగ్గం ఉన్నదనో, ఏదన్నా ఆపద పడ్డదనో, ఓ అద్దపిగడు అమ్ముకుందామంటే కూడా మరి కూడా చూస్తలేడు. మళ్ళా భూముల విలువలు తగ్గినాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం చూస్తలేమో ఊర్లో పోనా? అంటే ఏ ఒక్క మంచి పని లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన డిక్లరేషన్ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం వద్దా అని షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని సమాధానమిచ్చారు. రూల్స్ అప్లైర్ ఫర్ ఆల్ పీపుల్ అని ఏపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా, అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మళ్ళీ చెప్తున్నాం, లడ్డూ కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా అవసరం లేదు. దీక్షలు, ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు. ఇక్కడ కావాల్సిందల్లా నిజం. ప్రజలకు నిజం తెలియాలి. ఈ తప్పు ఎవరు చేశారు, పెద్ద చేపల చిన్న చేపల, ప్రజలకు నిజం తెలియాలి, చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం.
మేము దీనికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని కులాలను గౌరవిస్తుంది, అన్ని భాషలను, అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోదరభావం కోసం, ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు. సవిన్యంగా హంబ్లీ సబ్మిట్ దిస్. కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం. కానీ ఎన్నిసార్లు అడిగినా అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ సిబిఐ ఎంక్వైరీ వేయటం లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ ద్వారా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని, ఎందుకు జరగాలో దాని కారణాలన్నీ వివరించడం జరిగింది. సుమోటో కింద సుప్రీంకోర్టే దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని కోరడం జరిగింది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే మన రాష్ట్రం చేస్తున్న ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్లో జగన్ సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. డిక్లరేషన్పై జగన్ ఎందుకు సంతకం పెట్టాలని భూమన ప్రశ్నించారు. జగన్ ఆ పని చేయరని స్పష్టం చేశారు. సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పారు. తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. మరోవైపు చివరి క్షణంలో తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకోవడం గమనార్హం. చంద్రబాబు నాయుడు గారు హిందువులనందరినీ ఆకర్షించటానికి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి అన్నప్రసాదాలు, లడ్లు తయారు చేస్తున్నారు అనే ఆరోపణ చేసి చివరకు అది పూర్తిగా ఆయన ఆరోపణ జనంలో పలుచనవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటే ఆయన మీద నీలాపనిందలు మోపుతూ ఆయన కూటమి నాయకుల చేత, కార్యకర్తల చేత పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిస్తున్నటువంటి మాటలన్నీ కూడా వింటున్నాం. ఆలయ అధికారులు ఒక్కరు కూడా నోరు మెదపకుండా ఉంటే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారే అన్నీ మాట్లాడేస్తున్నారు. నీ విషయంలో కల్తీ విషయం కూడా టీటీడీ ఈఓ ఏమాత్రము స్పందించకుండా ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలయానికి వస్తున్నటువంటి సందర్భంలో రాయలసీమ అంతా కూడా 30 యాక్ట్ పెట్టి మా నాయకులని, కార్యకర్తల్ని భయభ్రాంతుల్ని చేస్తూ పోలీసు వాళ్ళు బెదిరిస్తూ బయటికి రాకూడదనని చెబుతూ ఎవరిని కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా కట్టడి చేశారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ గుండాలు, జనసేన పార్టీకి సంబంధించిన గుండాలు, బీజేపీ ముసుగులో ఉన్నటువంటి గుండాలు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవటం కోసమని గత 2 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ ప్రభుత్వం కట్టడి చేసింది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే భౌతికంగా దాడి చెయ్యాలనని రౌడీలను, గూండాలను, హంతకులను పురికొల్పుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం. ఇంత దారుణమైనటువంటి చర్య ఊహించలేం. ఇప్పటికే వాళ్ళ నాయకులందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఎవరెవరు రావాలి, ఎలా దాడి చేయాలి అని రాళ్లతో, కర్రలతో ఆయనను గాయపరిచి హత్యా ప్రయత్నం చేయాలా అన్నంత తీవ్ర స్థాయిలో ఈ రోజున వాళ్ళు కుట్రకు
తెర తీశారు. మేమేమి ఇది ఆరోపిస్తున్నటువంటి విషయం కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమన్న చంద్రబాబు భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని వ్యాఖ్య. ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దని విన్నపం. స్వామిని దర్శించుకునేందుకు మాజీ సీఎంకు హక్కు లేదా అని జగన్ ప్రశ్న. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. దసరా తర్వాత ఏపీకి 4 కుంకి ఏనుగులు వెల్లడించిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ వి ఖండ్రే. ఏపీ కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన 6 కీలకమైన ఒప్పందాలు. హైదరాబాద్ లోని పొంగిలేటి నివాసంలో ఈడీ రైడ్స్. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు. తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం పెట్టరన్న భూమన. సంతకం చేయకుండానే స్వామివారిని దర్శించుకుంటామని వ్యాఖ్య. తమను ఎవరు అడ్డుకోలేరన్న టీటీడీ మాజీ చైర్మన్. జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరిగిందన్న ఆనం. వైఎస్ సమాధి వద్ద శివ ఉంటుందని వ్యాఖ్య. తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనన్న ఆనం. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్. కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలోనే రైతు బంధు ఇచ్చామన్న మాజీ మంత్రి ఇప్పుడు పంట తోటకు వచ్చినా ఇవ్వలేదని విమర్శ. 2 పిల్లలు కూలితే ప్రాజెక్టే కూలిపోయినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.